దానం నాగేందర్ కామెంట్స్ పై యూటర్న్ తీసుకున్నారు. నేనే ఏది మాట్లాడినా సంచలనం అవుతూ ఉంటుంది. ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని మాత్రమే నేను చెప్పాను. అంతకు మించి నేను ఎక్కువగా ఏది మాట్లాడలేదు. అందులో అవినీతి జరగలేదని చెప్పలేదు అంటూ కూడా కేటీఆర్ కి క్లీన్ చిట్ ఇవ్వలేదు. కేటీఆర్ కేసు కోర్టులో ఉంది అంటూ నేనేమీ కామెంట్ చేయను అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై నేను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి చూపిస్తుంది అంటూ అంటున్నారు ఆయన. అలాగే హైడ్రాపై నా వ్యాఖ్యలకు సంబంధించి నేను ఇప్పుడు కూడా వెనక్కి తీసుకుంటుంది లేదు. ఆ వ్యాఖ్యలు అవే అని చెప్తాను. నేను ఏది మాట్లాడినా సరే సంచలనం అయిపోతుందంటూ కూడా దానం కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని మాత్రమే నేను చెప్పాను. అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? హైడ్రా వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అప్పుడే చెప్పాను. నేను ప్రభుత్వ పెద్దలకు కూడా కొంతమంది చెప్పాను. సో అది పక్కన పెట్టండి. అయితే 2 రోజులలో డిఫరెంట్ మీడియాలలో పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. రకరకాలుగా కథనాలు వాళ్లే ఊహించుకొని ఇలా ఉంది, ఇలా జరిగింది అని, ఇలా అవుతుందని, లేకుంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. అక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీకి ఫార్ములా 1 రేస్ రావాలి, వస్తే బాగుంటది అని చెప్పి అప్పుడు ఆ సందర్భంలో నన్ను అడగడం జరిగింది. ఈ ఫార్ములా గురించి అని చెప్తే ఈ ఫార్ములా కూడా మంచిదే హైదరాబాద్ అని చెప్పాను. దానివల్ల కేటీఆర్ గారు ఏదో బ్రాండ్ ఇమేజ్ పెంచారు అని చెప్పి ఇక్కడ వచ్చినట్టుగా కొన్ని పేపర్, వాళ్ళ సొంత పేపర్ రాసుకునేది. దానికి నాకు అభ్యంతరం లేదు. అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చీట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను. నేను అడ్వకేట్ గా దిగాను. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే కుట్ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం గాని, అధికారులు గాని, లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి. కోర్టులో ఉంది, అదేవిధంగా మరి యాంటీ కరప్షన్ కేసులో ఉంది, అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తెలిసిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు. తప్పకుండా అది బయటకు వస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్ గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడే క్విట్ ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది. కాబట్టి దానికి మనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? హైడ్రా వల్ల మనకు నష్టం జరుగుతుంది అని.